సార్ అందరికీ తెలుగు ఎన్బిసి Yes, సూపర్ Sandeep. మెక్ సెషన్కి స్వాగతం. ఈరోజు మనం ఎన్బిసి ఇనిషియేటివ్లో మెకానిక్స్కి బేరింగ్స్ గురించి డీప్ నాలెడ్జ్ షేర్ చేయడానికి ఈ సెషన్స్ ప్లాన్ చేస్తున్నాము. ఇది లాస్ట్ 2-3 monthsగా జరుగుతుంది. సో నేను మీకు ఈ సెషన్ని తెలుగులో హ్యాండిల్ చేస్తాను. నా పేరు మురళీకృష్ణ. నేను బేసికలీ నెల్లూరు నుంచి ఇక్కడ ఎన్బిసికి వచ్చి ఆల్మోస్ట్ 10 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. 2010 నుంచి వర్క్ చేస్తున్నాను. సో బేసికలీ ఈ ట్రైనింగ్ మేము ఎందుకు ప్లాన్ చేస్తున్నాము అంటే మీకు డెఫినెట్లీ మీకు అందరికీ ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేయటంలో బేరింగ్స్ హ్యాండిల్ చేయటంలో మీకు అందరికీ నాలెడ్జ్ డెఫినెట్లీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక సిస్టమేటిక్గా నాలెడ్జ్ షేర్ చేయటం వల్ల మీకు ఉండే నాలెడ్జ్ కొంచెం పెరిగి కాన్ఫిడెన్స్తో ప్రాబ్లమ్స్ డీల్ చేయగలుగుతారు. ఒక బేరింగ్ సెలక్షన్లో కానీ ఒక బేరింగ్ రీప్లేస్ చేయటంలో కానీ ఎటువంటి తప్పులు జరగకుండా మీరు ఎవరికైతే కస్టమర్స్కి సర్వీస్ ఆఫర్ చేస్తున్నారో అది వాళ్ళ దగ్గర నుంచి మంచి సాటిస్ఫాక్షన్ వచ్చేటట్టుగా కూడా మీకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ని ప్లాన్ చేశాము. సో ఇక్కడ నా ప్రెజెంటేషన్ మెటీరియల్ అంతా ఇంగ్లీష్లో ఉంది. బట్ నేను ఎంతవరకు వీలవుతుందో కొన్ని టెక్నికల్ టర్మ్స్ కాకుండా మిగిలినవన్నీ తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తాను మీకు. సో సెషన్ స్టార్ట్ చేయడానికి ముందు మా గ్రూప్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ చేస్తాము. తర్వాత మా కంపెనీ గురించి, తర్వాత యాక్చువల్ టాపిక్కి లోపలికి ఎంటర్ అవుదాం మనం. సో మా కంపెనీ ఎన్బిసి ఎన్ఈఐ నేషనల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. మోర్ పాపులర్గా తెలిసింది ఏంటంటే ఎన్బిసి. ఇది సికే బిర్లా గ్రూప్ కంపెనీకి చెందింది. ఇది ఈ సికే బిర్లా గ్రూప్ ఆల్మోస్ట్ 150 సంవత్సరాలుగా మన భారతదేశంలో ఉంది. అంటే ఈవెన్ ప్రీ ఇండిపెండెన్స్ టైంలో ఆర్ ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ మన గవర్నమెంట్కి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత కూడా చాలా కమ్యూనిటీ డెవలప్ చేయడానికి, ఇండియాలో ఇండస్ట్రీ డెవలప్ చేయడానికి చాలా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు ప్రెసెంట్గా ఆల్మోస్ట్ 15,000 crores గ్రూప్ టర్నోవర్ ఉంది. అది చాలా ఫారిన్ ఏజెన్సీస్తో కానీ అన్నిటితో టైఅప్ చేసుకొని టెక్నాలజీలో కరెంట్ టెక్నాలజీ యూజ్ చేసేటట్టుగా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉందన్నమాట. సో ఇప్పుడు మన ఎన్బిసి కంపెనీ చూసామంటే ఇది 1946లో స్టార్ట్ చేశారనమాట. ఇండియాలో ఫస్ట్ బేరింగ్ మ్యానుఫ్యాక్చరర్. ఆల్మోస్ట్ 75 years అయింది. మాకు ఆ బేరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సంవత్సరానికి ఆల్మోస్ట్ 20 కోట్ల బేరింగ్లు చేస్తారు. 1450 సైజులు, డైమెన్షన్స్, వెరైటీస్ అన్నీ కలిపి ఆల్మోస్ట్ 1450+ చేస్తారు. మాకు 5 చోట్ల మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ ఉన్నాయి. జైపూర్లో ఉంది, మానేసర్లో ఉంది, నెవాయి అండ్ దెన్ సావ్లీ, అటువంటి చోట్ల ఉన్నాయి. మా ఎక్స్పోర్ట్స్ బేరింగ్స్ మన ఇండియాకే కాకుండా వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తాము. యూరోప్, యుఎస్ అండ్ చాలా కంట్రీస్కి. మా యాక్చువల్గా మిగిలిన కంపెనీస్తో డొమెస్టిక్ కంపెనీలు చూసుకుంటే మాకు R&D చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఆల్మోస్ట్ 100+ people R&Dలో వర్క్ చేస్తున్నారు. సో బేరింగ్స్లో ఏమేమైనా లేటెస్ట్ డెవలప్మెంట్స్ చేయటము, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే దాన్ని ఎట్లా ఎలిమినేట్ చేయటము, ఇంప్రూవ్మెంట్స్ చేయటం, అవన్నీ కూడా ఈ R&D గ్రూప్ ప్లాన్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఈరోజు సెషన్స్ యాక్చువల్గా 2 సెషన్స్ ప్లాన్ చేస్తున్నాము. ఒకటేంటంటే మనం బేరింగ్స్ని మనకు సర్వీస్ సైడ్లో కాన్స్టెంట్గా వచ్చే రిక్వైర్మెంట్ ఏంటంటే బేరింగ్ సీజ్ అయిపోయింది, లేకపోతే బేరింగ్ బాగలేదు, దాన్ని చేంజ్ చేయాలి అని చెప్పి. సో ఇటువంటి బేరింగ్ని చేంజ్ చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు వహించాలి, ఏమేమి మనకి ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనకి ఈ యాక్టివిటీలో ఉపయోగపడుతుంది అనేది కొంచెం కవర్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. సో బేరింగ్స్ అనేవి ఫండమెంటల్స్ చూసుకున్నామంటే బేరింగ్ అనేది ఎక్కడైతే ఏ ఎక్విప్మెంట్ కానీ ఏ ఇన్స్ట్రుమెంట్ కానీ తిరుగుతుందో అక్కడ బేరింగ్స్ అవసరం అవుతుంది అనమాట. ఒక 2-wheelerలో కానీ 3-wheelerలో కానీ 4-wheelers, కార్స్, లారీ, ట్రక్, మోటార్, ఈవెన్ స్మాల్ రొటేటింగ్ కాంపోనెంట్స్ ఉన్న చోట అన్ని చోట్ల కూడా బేరింగ్స్ ఉపయోగపడతాయి అన్నమాట. ఒక 2-wheeler చూసుకున్నాము అంటే యాక్చువల్గా ఎన్ని బేరింగ్స్ ఉంటాయి అని చెప్పని, దేర్ విల్ బి ఆల్మోస్ట్ 15 బేరింగ్స్ ఒక 2-wheelerలో ఉంటాయి అన్నమాట. ఫ్రంట్ వీల్లో కానీ రేర్ వీల్లో కానీ క్రాంక్ షాఫ్ట్, క్యామ్ షాఫ్ట్, గేర్ బాక్స్ అన్నీ చూసామంటే
ఆల్మోస్ట్ 15 బేరింగ్స్ ఉంటాయన్నమాట. అదే ఒక ప్యాసింజర్ కార్ చూసుకున్నామంటే ఆల్మోస్ట్ 36 బేరింగ్స్ ఉంటాయన్నమాట. దీంట్లో చాలా వెరైటీస్ వస్తాయి. నీడిల్ రోలర్ బేరింగ్స్ వచ్చి మన స్టీరింగ్ కాలంలో నీడిల్ రోలర్ బేరింగ్ యూజ్ చేస్తాము. బాల్ బేరింగ్, దెన్ డబుల్ రో యాంగులర్ కాంటాక్ట్ బేరింగ్, హబ్ బేరింగ్స్ వచ్చి వీల్ దగ్గర యూజ్ చేస్తాము. సో ప్రతి ప్యాసింజర్ కార్ గానీ, ప్రతి ఒక ఎక్విప్‌మెంట్ ఏదైతే మూవ్ అవుతుందో దానికి బేరింగ్స్ అనేది చాలా క్రిటికల్ పార్ట్ అన్నమాట. అండ్ ఈ బేరింగ్స్ కూడా ఏమవుతుందంటే ఎప్పుడైతే అవి సరిగ్గా పనిచేయలేదో, ఒక వెహికల్ సీజ్ అయిపోయిందంటే మనకి డ్రైవ్ చేయటం గానీ చాలా కష్టమైపోతుంది. సో ఒక బేరింగ్ తీసుకున్నాము అంటే దాన్ని ఎందుకు యూజ్ చేస్తాము? దాంట్లో ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి? ఒక్కొక్క కాంపోనెంట్ ఎక్కడ ఏమేం పని చేస్తుందనేది చూద్దాం దాని గురించి. సో బేరింగ్స్‌ని ఏం చేస్తారంటే బేసికల్లీ మూవ్ అయ్యేటప్పుడు, ఒక ఎక్విప్‌మెంట్ మూవ్ అయ్యేటప్పుడు 2 రొటేటింగ్ పార్ట్స్ మధ్య, తిరిగే పార్ట్స్ మధ్య ఫ్రిక్షన్ తగ్గించడానికి ఉపయోగిస్తారు. అది లోడ్ సపోర్ట్ కూడా ఉపయోగపడుతుందన్నమాట. బేరింగ్స్‌లో జనరల్లీ 2 వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఒకటేంటంటే బుష్ బేరింగ్ అంటారు. ప్లెయిన్ ఆర్ బుష్ బేరింగ్. రెండో వెరైటీ వచ్చి రోలింగ్ బేరింగ్ అన్నమాట. బుష్ బేరింగ్‌లోకి దీనికి తేడా ఏమొస్తుందంటే, బుష్ బేరింగ్‌లో ఒక బాల్ కానీ, రోలర్ అటువంటివి ఏమీ ఉండదు. ఒక ఇన్నర్ రేస్ ఉంటుంది. ఒక ఔటర్ రేస్ ఉంటుంది. మధ్యలో ఒక బుష్ ఉంటుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ రొటేటింగ్ పార్ట్స్ రెండిటి మధ్యన ఫ్రిక్షన్ వచ్చి బుష్ ద్వారా క్రియేట్ అవుతుందన్నమాట. బట్ రోలింగ్ బేరింగ్స్‌లో ఏమవుతుందంటే, రోలింగ్ బేరింగ్స్‌లో రోలింగ్ బేరింగ్‌లో ఏమవుతుందంటే ఒక ఇన్నర్ రేస్ ఉంటుంది. లోపల రోలింగ్ ఎలిమెంట్స్ వచ్చి ఎవరిదో వాయిస్ వినపడుతుందండి. అందరికి డిస్టర్బెన్స్ అవుతుంది. సో రోలింగ్ బేరింగ్స్‌లో ఒక రోలర్ కానీ, లేకపోతే బాల్ కానీ ఉపయోగిస్తాం అన్నమాట. సో బేసిక్‌గా కాంపోనెంట్స్ ఒక బేరింగ్‌ని అర్థం చేసుకోవాలని చూసాము అంటే, దాంట్లో 4 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమవుతుందంటే ఔటర్ రింగ్, దెన్ ఇన్నర్ రింగ్, లోపల రోలింగ్ ఎలిమెంట్ ఇది ఒక బాల్ కానీ, ఒక రోలర్ కానీ, దెన్ ఒక ఫోర్త్ ఎలిమెంట్ వచ్చి కేజ్ అంటారన్నమాట. సో బేసికల్లీ బేరింగ్‌ని ఎట్లా అసెంబుల్ చేస్తాము అంటే, ఈ ఇన్నర్ రింగ్ వచ్చి షాఫ్ట్ మీదకి మౌంట్ అయ్యేటట్టుగా చేస్తామన్నమాట. ఔటర్ రింగ్ వచ్చి హబ్ మీదకి ఫిక్స్ అవుతుంది. సో బేరింగ్స్‌లో 2 వెరైటీస్ ఉంటాయన్నమాట. ఒకటేంటంటే ఔటర్ రింగ్ స్టేషనరీగా ఉండి ఇన్నర్ రింగ్ తిరుగుతుంది. లేకపోతే ఇన్నర్ రింగ్ ఉన్నప్పుడు ఔటర్ రింగ్ కదులుతూ ఉంటుందన్నమాట. ఇవి ఏమవుతుందంటే మన అప్లికేషన్ ప్రకారం దీన్ని డిసైడ్ చేస్తారన్నమాట. ఇన్నర్ రింగ్ తిరగాలా? లేకపోతే ఔటర్ రింగ్ తిరగాలా అని. ఒక ఎగ్జాంపుల్ చూసాము అంటే, మనం ఇక్కడ 2 చూపించున్నాం. ఒకటేంటంటే ఒక ఇంజిన్ ఉంది. దీంట్లో చూసాము అంటే ఇన్నర్ రింగ్ తిరుగుతూ ఉంటుంది. ఔటర్ రింగ్ స్టేషనరీ ఉంటుందన్నమాట. వేరేస్ మోటార్ సైకిల్ చూసాము అంటే, ఇక్కడ ఈ పర్టిక్యులర్ అప్లికేషన్‌లో ఏమవుతుందంటే, ఇన్నర్ రింగ్ స్టేషనరీగా ఉంటుంది. ఔటర్ రింగ్ తిరుగుతూ ఉంటుందన్నమాట. సో ఒక బేరింగ్ డిజైన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, పర్పస్ ఏంటి? మన ఆ తిరిగే మెంబర్ దేన్ని డ్రైవ్ చేస్తుంది? ఇప్పుడు వీల్ ఉందనుకోండి. వీల్ తిరిగేటప్పుడు ఔటర్ రింగ్ తిరిగితే వీల్ కూడా తిరుగుతుందన్నమాట. సో దాని ప్రకారంగా ఈ మూవ్‌మెంట్‌ని, రొటేషన్‌ని డిసైడ్ చేస్తారన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఒక బేరింగ్‌లో చూసాము అంటే కేజ్ అనేది అన్నమాట. ఈ కేజ్ పర్పస్ ఏమవుతుందంటే, మనం ఒక ఇన్నర్ రేస్ ఉంది, ఔటర్ రేస్ ఉంది. మధ్యలో బాల్ పెడుతున్నాం అన్నమాట. బాల్ వచ్చి మనకి ఫ్రిక్షన్‌ని తగ్గించడానికి. ఈ బాల్ ఏమవుతుందంటే, ఇంకో పాయింట్ యాక్చువల్‌గా నేను మిస్ అయినానన్నమాట. బుష్ బేరింగ్‌లో ఏమవుతుందంటే 2 బేరింగ్స్ దగ్గర ఫ్రిక్షన్ అవుతుందన్నమాట. వేరాస్ బామవుతుందంటే ఫ్రిక్షన్ ఫోర్స్ తగ్గుతుంది. దీని ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే బాల్‌ని మనం బేరింగ్‌లో యూజ్ చేసాము అంటే, ఒక రిటైనర్ కేజ్ లేకపోతే ఏమవుతుందంటే అన్ని బాల్‌లు వెళ్ళిపోవటం, లేకపోతే అంటే ఒక కేజ్‌ని వాడతారనమాట. కేజ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ కేజ్ చూసారంటే ఈచ్ హోల్‌లో ఒక్కొక్క బాల్‌ని పెడతారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ బాల్ ఈ పర్టిక్యులర్ పొజిషన్‌లోనే ఉంటుంది. ఇంకోటేంటంటే రెండిటి మధ్య సరైన దూరం మెయింటైన్ చేయడానికి అవుతుంది. ఇంకోటేమవుతుందంటే తిరగడానికి కూడా బేరింగ్ తిరిగేటప్పుడు కూడా ఈ ఒక్క స్మాల్ గ్యాప్‌లోనే తిరగటం వల్ల దాన్ని గైడ్ కూడా అవుతుందనమాట. అండ్ ఇంకోటేమవుతుందంటే ఎప్పుడైతే గ్యాప్ వస్తుందో అక్కడ లూబ్రికెంట్‌ని మనం అప్లై చేసినప్పుడు అది సరైన లోపలికి వెళ్ళేటట్టుగా కూడా అలౌ చేస్తుందన్నమాట. ఇంకోటి ఇంపార్టెంట్ కన్సిడరేషన్ ఏమవుతుందంటే, ఒక బేరింగ్ డిజైన్ చేసేటప్పుడు
దీని మీదకి ఏ లోడు రాకూడదు అనమాట. కేజ్ మీదకి లోడ్ వచ్చింది అంటే ఏమవుతుందంటే ఇది బ్రేక్ అయిపోయి ఎంటైర్ బేరింగ్ మన సీజ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ స్లైడ్ లో దాని గురించి చూస్తాం. బేరింగ్ లోడ్స్ వచ్చి ఇన్నర్ రేసు, ఔటర్ రేసు, ఈ రోలర్ కానీ బాల్ కానీ యాక్చువల్గా లోడ్ తీసుకుంటాయి అన్నమాట. ఇవి వచ్చి ఈ 5-6 వెరైటీల ఆఫ్ కేజెస్ ఉన్నాయన్నమాట. ప్రాంగ్ కేజ్ అంటారు, రివెట్ కేజ్, పిన్ టైప్ కేజ్, మెషిన్డ్ కేజ్, మోల్డెడ్ కేజ్ అని. మనం బేరింగ్ ని ఒక కేజ్ ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారనే పద్ధతి ప్రకారంగా ఈ వెరైటీస్ వస్తాయన్నమాట. నెక్స్ట్ మెటీరియల్స్ చూసుకున్నామంటే బేరింగ్ కూడా ఒక స్టీల్ తో చేస్తారు, లేకపోతే బ్రాస్ తో చేస్తారు, లేకపోతే పాలియమైడ్ తో చేస్తారు అనమాట. ఇవి కూడా ఏమవుతుందంటే బేరింగ్ స్పెషల్ అప్లికేషన్స్, ఆ టెంపరేచర్స్ వాటి మీద ఈ బేరింగ్ కేజ్ ని డిజైన్ చేసేటప్పుడు ఈ మెటీరియల్ ఏం అవసరం అవుతుంది అనేది డిసైడ్ చేస్తారు అనమాట. సో ఒక కొంచెం లోపలికి వెళ్ళామంటే బేరింగ్ గురించి ఒక ఇంపార్టెంట్ పారామీటర్ మనకి ఐడియా ఉండాలన్నమాట. అది రేడియల్ ఇంటర్నల్ క్లియరెన్స్. మన బేరింగ్ చూసాము అంటే ఒక ఇన్నర్ రేస్ ఉంటుంది, దాని మీద ఒక బాల్ ఉంటుంది, తర్వాత ఔటర్ రేస్ వస్తుంది అనమాట. ఈ రెండిటి మధ్య ఇక్కడ మీరు స్కెచ్ లో చూసారంటే ఒక మార్క్ చేసిన చోట రేడియల్ ఇంటర్నల్ క్లియరెన్స్ అంటారనమాట. ఇది చాలా క్రిటికల్ పారామీటర్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్ పారామీటర్ ఒక బేరింగ్ మనం వాడేటప్పుడు అనమాట. ఈ క్లియరెన్స్ ఏం చేస్తారంటే 5 కేటగిరీస్ ఉన్నాయన్నమాట. ఒకటి C2, CN, C3, C4, C5. CN అనేది క్లియరెన్స్ అనమాట, నార్మల్ క్లియరెన్స్ అంటారు. CN, C3ని మనం కామన్ గా యూజ్ చేసేది అనమాట. ఇప్పుడు మనం ఈ స్కెచ్ చూసామంటే మనకి యాక్చువల్ గా ఐడియా వస్తుంది ఈ రేడియల్ క్లియరెన్స్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుందని. సో ఇది ఇక్కడ ఒక షాఫ్ట్, ఈ షాఫ్ట్ మీద నేను ఒక బేరింగ్ ని ఫిక్స్ చేస్తున్నాను అనమాట. బేరింగ్ ని మనం షాఫ్ట్ మీద ఫిక్స్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా అదొక టైట్ ఫిట్ అవుతుంది అనమాట. టైట్ ఫిట్ చేసి మనం మనం హ్యామర్ తో కానీ లేకపోతే సమ్ ఇన్స్ట్రుమెంట్ తో దాన్ని హిట్ చేస్తాం అనమాట. దాని తర్వాత ఏం చేస్తామంటే అక్కడ ఒక హౌసింగ్ ఉంటుంది. ఈ హౌసింగ్ పెట్టినప్పుడు ఇక్కడ మనం ఫిట్ చేసేటప్పుడు దాని మీద ఒక లోడ్ పనిచేస్తుంది, హౌసింగ్ నుంచి ఒక లోడ్ పనిచేస్తుంది అనమాట. ఇక్కడైతే ఎప్పుడైతే మనం ఈ రేడియల్ క్లియరెన్స్ ఏమీ గ్యాప్ ఇవ్వలేదు అనుకోండి, ఈ ఇన్నర్ రేసు, ఔటర్ రేసు, ఈ రోలింగ్ ఎలిమెంట్ 3 టైట్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు దానివల్ల దానికి మూవ్‌మెంట్ కూడా ఛాన్స్ ఉండదు. సో బేరింగ్స్ ఫెయిల్ అవ్వడానికి కారణం చాలా సార్లు ఏమవుతుందంటే మనం సరైన రేడియల్ క్లియరెన్స్ ఉండే బేరింగ్‌ని మనం అక్కడ వాడకపోవటం. ఫర్ ఎగ్జాంపుల్ CN బేరింగ్ క్లియరెన్స్ బేరింగ్ మనం యాక్చువల్‌గా వాడాలనుకోండి ఒక పర్టిక్యులర్ 2 వీలర్‌లో. దాని ప్లేస్‌లో మనం తీసుకొని పోయి C3 బేరింగ్ యూజ్ చేసాము అంటే ఈ లోడ్ పడినప్పుడు ఎయిదర్ అది చాలా టైట్ అయిపోవటం గానీ, చాలా లూజ్ అయిపోవటం గానీ అయ్యి మన మూవ్‌మెంట్ సరిగ్గా జరగదనమాట. సో దానివల్ల బేరింగ్ పర్ఫార్మెన్స్ చాలా ఇంపాక్ట్ అవుతుంది. సో దీని గురించి కొంచెం ఫార్ములాస్ చూస్తాము. హోప్‌ఫుల్లీ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. సో రేడియల్ క్లియరెన్స్ ఇది ఒక డిజైన్ పారామీటర్. ఇది మనం ఇష్టం వచ్చినట్టుగా డిసైడ్ చేసేది లేదనమాట. ఒక పర్టిక్యులర్ అప్లికేషన్‌కి, ఒక పర్టిక్యులర్ బేరింగ్‌కి ఈ కైండ్ ఆఫ్ క్లియరెన్స్ కావాలి అని చెప్పి ఒక డిజైనర్ ఈ క్లియరెన్స్‌ని ఐడెంటిఫై చేసి, కాలిక్యులేట్ చేసి దీన్ని మ్యానుఫ్యాక్చరర్స్‌కి ఇస్తారనమాట. మ్యానుఫ్యాక్చరర్ అసెంబుల్ చేసేటప్పుడు వాళ్ళు క్వాలిటీ పారామీటర్ టెస్ట్ చేసి ఈ క్లియరెన్స్ ఉందా లేదా అని మెజర్ చేసి మరి యాక్సెప్ట్ చేస్తారనమాట. సో ఎప్పుడైతే ఈ క్లియరెన్స్ సరిగ్గా ఫార్ములా చూసారు అంటే ఇక్కడ సో ఔటర్ ట్రాక్ వచ్చి D2 డయామీటర్, ఇన్నర్ ట్రాక్ వచ్చి D1 డయామీటర్, D వచ్చి మన బాల్ డయామీటర్ అయిందంటే రేడియల్ ఇంటర్నల్ క్లియరెన్స్ ఫార్ములా ఏంటంటే D2 - D1 - 2D. సో ఇక్కడ నుంచి D2 ఈ డయామీటర్ మొత్తం తీసుకుంటున్నాము, ఈ డయామీటర్ మొత్తం తీసేస్తున్నాము, ఈ బాల్ తీసేసాము అంటే ఈ మిగిలిన గ్యాప్ ఉంది కదండి, అది వచ్చి రేడియల్ ఇంటర్నల్ క్లియరెన్స్ అవుతుంది అనమాట. సో టైప్ ఆఫ్ క్లియరెన్సెస్ చూసాము అంటే ఇది ఇక్కడ మనం మిల్లీమీటర్స్ లో మెన్షన్ చేస్తున్నాము. నార్మల్లీ ఏం చేస్తారంటే మైక్రాన్స్ తో చెప్తారనమాట. ఒక బేరింగ్ కి ఎప్పుడైతే మనం ఏ క్లియరెన్స్ సపరేట్ గా మెన్షన్ చేయలేదు అంటే దానికి అర్థమైందంటే వాళ్ళు CN ఆఫర్ చేస్తున్నారు, నార్మల్ క్లియరెన్స్. ఇప్పుడు 6205 ఉంది కదండి, అక్కడ ఏం మెన్షన్ చేయలేకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది CN, నార్మల్ క్లియరెన్స్ అని చెప్పని. వేరే సపరేట్ క్లియరెన్స్ ఉంది అంటే దాన్ని సపరేట్ గా మెన్షన్ చేయాలి. 6205 C3 అంటే ఇక్కడ 13 to 25 మైక్రాన్స్ వచ్చి క్లియరెన్స్ అవుతుంది అనమాట.
సో మనం ఓకే, బేరింగ్ గురించి కొంచెం రఫ్ ఐడియా వచ్చింది మనకి. దాంట్లో 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒక ఇన్నర్ రేసు, ఔటర్ రేసు, ఒక బాల్ కేజ్ ఉంటుంది. ఆహ్, ఇన్నర్ ఇన్నర్ రేస్‌నొచ్చి షార్ట్ చేస్తాము. ఔటర్ రేస్ వచ్చి హౌసింగ్ మీద ఉంటుందన్నమాట. సో ఈ బేరింగ్స్ తీసుకొనొచ్చినప్పుడు మనం మౌంట్ చేసేటప్పుడు మనం ఏమేం చేయాలి? ఒక ప్రాపర్‌గా మెయింటైన్ చేయాలి అంటే ఏమేం చేయాలి అని. మనం ఫస్ట్ ఆ వర్క్ ఏరియా బేరింగ్ అనేది చాలా ప్రెసిషన్ ఎలిమెంట్ అన్నమాట. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు దాన్ని ఒక ప్రూఫ్ ఎన్విరాన్మెంట్‌లో మట్టి లేకుండా, మన్ను ఏం పడకుండా టెంపరేచర్ కంట్రోల్ చేసి ఆహ్, చాలా సూపర్ ఫినిషింగ్ ఆపరేషన్స్ చేసి ఒక బేరింగ్‌ని చేస్తారన్నమాట. మనం ఏం చేస్తాం, మనం వర్క్‌షాప్‌కొచ్చినప్పుడు ఈ దుమ్ము, ధూళిలో ఆ బేరింగ్‌ని పెట్టేసేసి దాన్ని తీసి మళ్ళా మనం అసెంబుల్ చేసామంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ పర్పసే పోతుందన్నమాట. అదొచ్చి బేరింగ్ ఫెయిల్యూర్స్‌కి లీడ్ అవుతుంది. బట్ దానివల్ల ఏమవుతుందంటే బేరింగ్ సప్లయర్ మీద పోతుంది. లేకపోతే దాన్ని అసెంబుల్ చేసిన వాళ్ళు మంచి బేరింగ్ చేయలేదని కస్టమర్స్ మన మీద నెగెటివ్ ఒపీనియన్ వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం వర్క్ ఏరియాని బేరింగ్స్ ఎక్కడైతే హ్యాండిల్ చేస్తున్నామో క్లీన్ చేసుకోవాలి. ఒక డస్ట్ గాని, దుమ్ము, ధూళి ఏమి లేకుండా అక్కడ చెమ్మ చేరకుండా ఉండేటట్టుగా చేసుకోవాలన్నమాట. ఒక సర్ఫేస్‌లో మనం ఒక బేరింగ్‌ని ఒక షాఫ్ట్ మీద మౌంట్ చేస్తున్నాము అంటే, ఫస్ట్ ఆ ప్లేస్‌లో ఎక్కడైతే మనం బేరింగ్ పెడుతున్నామో దాన్ని పూర్తిగా క్లీన్ చేసుకోవాలన్నమాట. తరువాత లెట్ అస్ సే ఒక ఎగ్జిస్టింగ్ బేరింగ్ తీసి అక్కడ కొత్త బేరింగ్ పెట్టాలి అంటే, పాత బేరింగ్ తీసేటప్పుడు మనం మంచి హార్డ్ స్క్రూ డ్రైవర్స్ అటువంటివి యూజ్ చేసి రిమూవ్ చేయాలన్నమాట. ఎందుకంటే సరిగ్గా రిమూవ్ చేయకపోతే ఏమవుతుందంటే కొన్ని పార్ట్స్ వచ్చి ఆ షాఫ్ట్ మీద అట్లే ఉండిపోతాయన్నమాట. అప్పుడు నెక్స్ట్ బేరింగ్ మనం అక్కడ మౌంట్ చేసినప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది. సో ఏమవుతుందంటే, ఒక కిరోసిన్ తీసుకొని ఒక సర్ఫేస్‌ని ఫస్ట్ ఇనిషియల్ క్లీనింగ్ చేసాము. ప్రాబబ్లీ సాండ్ పేపరో ఏమో రబ్ చేసాము. తర్వాత ఒక కిరోసిన్‌తో గాని, డీజిల్‌తో గాని, టర్పెంటైల్‌తో గాని బాగా శుభ్రం చేసుకొని దాన్ని రెడీ చేసుకోవాలన్నమాట. ఒక వాష్ బేరింగ్ లెట్ అస్ సే ఒక బేరింగ్ పాత బేరింగ్ తీసుకున్నాం. దాన్ని వాష్ చేసిన తర్వాత దాన్ని డ్రై చేయడానికి కొంచెం ఏమవుతుందంటే మన ఇది వర్క్‌షాప్‌లో ఏమవుతుంది, కంప్రెస్డ్ ఎయిర్ ఉంటుందన్నమాట. కంప్రెస్డ్ ఎయిర్ పెట్టి టక్కన చేస్తే డ్రై చేస్తే తొందరగా అయిపోతుందనేది చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే, ఆ చుట్టుపక్కల ఉండే దుమ్మంతా లేయటం గానీ, లేకపోతే కొంచెం దుమ్మొచ్చి హై ప్రెషర్ గాలితో బేరింగ్ లోపలికి వెళ్ళటం గానీ అవుతుందనమాట. సో, దానివల్ల మనం కంప్రెస్డ్ ఎయిర్ యూజ్ చేయకూడదు. దాన్ని డ్రై చేయడానికి. ఇంకోటి ఇంపార్టెంట్ ఏందంటే, ఒక న్యూ బేరింగ్ మీకిచ్చినప్పుడు ఇట్ ఈస్ రెడీ టు యూజ్. మన బయట నుంచి మనం పిజ్జా తెచ్చుకొని ఎట్లా తినేస్తామో అంతే అన్నమాట. దానికి ఇంకేమి ఎక్స్ట్రాలు చేయాల్సిన అవసరం లేదు. ఆ బేరింగ్ తీసుకొని అక్కడ అసెంబుల్ చేసేయటం అన్నమాట. దాన్ని ఎప్పుడైతే మనం బేరింగ్ రీప్లేస్ చేయడానికి రెడీగా ఉన్నామో, అప్పుడే కార్టన్ నుంచి ఆ స్మాల్ బాక్స్ నుంచి బయటికి తీసి అసెంబుల్ చేయాలన్నమాట. లెట్ అస్ సే రేపు చేయాలనుకుంటే, అసెంబుల్ చేయాలనుకుంటే ఈరోజు బేరింగ్ తీసి బయట పెట్టేసాము అంటే, అది డ్రై అవ్వటము చాలా కాంప్లికేషన్స్ వస్తాయన్నమాట. సో, ఇప్పుడు ఓకే, ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకున్నాం. మన సర్ఫేస్ ఏరియాని రెడీ చేసాము. బేరింగ్‌ని మౌంట్ చేయడానికి సిద్ధపడ్డామనమాట. ఇప్పుడు బేరింగ్‌ని ఎట్లా మౌంట్ చేస్తాము అంటే, దానికొక 3 పద్ధతులున్నాయన్నమాట. ఒకటేందంటే మెకానికల్‌గా చేయటం, ఇంకోటి హైడ్రాలిక్ మెథడ్‌లో చేయటం, మూడోది థర్మల్ మెథడ్‌లో చేయటం అన్నమాట. కొంచెం డీటెయిల్డ్‌గా వెళ్దాము. ఈ 3 మెథడ్స్. నా దగ్గర కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. అరౌండ్ 1 మినిట్ ఈచ్ ఉండేది. అది షేర్ చేసుకుంటాను. మీకు క్లియర్ ఐడియా వస్తుందన్నమాట. సో, ఈ మెకానికల్ మెథడ్‌లో ఏమవుతుందంటే, ఇది కొంచెం చిన్న సైజ్ బేరింగ్స్‌కి అవుతుందన్నమాట. నార్మల్‌గా ఏం చేయాలి, ఒక వీడియో చూస్తే ఐ థింక్ మీకు బాగా అర్థమవుతుంది. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఒక వీడియో చూద్దాం. ఈ బేరింగ్‌ని ఇక్కడ మౌంట్ చేయడానికి చూస్తున్నాం అన్నమాట. ఒక నార్మల్‌గా ఏం చేస్తామంటే, ఒక హ్యామర్ తీసుకొని దాని మీద కొట్టడం చేస్తాము. బట్ దానివల్ల ఏమవుతుందంటే, ఒక సైడ్ పక్కకు వంగిపోవటం, ఒక సైడ్ పైకుండటం అవుతుందనమాట. దాని బదులుగా గూడా సజెస్టెడ్ మెథడ్ ఏందంటే, ఒక స్లీవ్ పెట్టుకొని దాని మీద కరెక్ట్‌గా సైజ్ ఉండేదనమాట. అది ప్రాపర్ పొజిషన్‌లో పెట్టి, దాని సైజ్ ఉండే స్లీవ్‌ని ఐడెంటిఫై చేసుకొని, ఆ బేరింగ్ కరెక్ట్‌గా సరిపోయిందా లేదా చూసుకొని, ఆ స్లీవ్ మీద హ్యామర్ చేయటం వల్ల ఏమవుతుందంటే, ఆ లోడ్ మనం కొట్టే లోడు యూనిఫార్మ్‌గా అంతా బేరింగ్ సర్ఫేస్‌కి సరిగ్గా అయ్యి, అసెంబ్లీ ప్రాపర్‌గా జరుగుతుందనమాట. ఇప్పుడు చూడండి ప్రాపర్‌గా అసెంబుల్ అయిందనమాట. నెక్స్ట్ బేరింగ్ మౌంట్ చేసేటప్పుడు, ఈ షాఫ్ట్ మీద బేరింగ్ మౌంట్ చేయాలనుకోండి. దాన్ని రిజిడ్‌గా అక్కడ టైట్ టైట్ చేసి
బేరింగ్ని అసెంబుల్ చేయాల్సిన బేరింగ్ దాని మీద పెట్టి, సో స్లీవ్తో కొట్టడం వల్ల ఏమవుతుందంటే దాని మీద యూనిఫామ్ లోడ్ పడి బేరింగ్ ప్రాపర్గా అసెంబుల్ అవుతుందన్నమాట. ఇది స్మాల్ స్మాల్ ప్రికాషన్స్. బట్ మనం ఏం చేస్తామంటే ఇది కొంచెం నెగ్లెక్ట్ చేసి అసెంబుల్ చేయటంలో తొందరగా అయిపోతుంది. ఇవంతా ఎందుకు చేయటం వల్ల ఏమవుతుందంటే ప్రాపర్ అలైన్మెంట్ దొరక్కపోవటం, ప్రాబ్లమ్స్‌లోకి వస్తామన్నమాట. ఇది వచ్చి మనం కొంచెం చిన్న సైజ్ బేరింగ్స్‌ని అసెంబుల్ చేయడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తాం. మనకి బేరింగ్ సైజ్ కొంచెం పెద్దది ఉంది అంటే దాన్ని ఎట్లా చేయాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. ఇది హైడ్రాలిక్ మెథడ్ అన్నమాట. మనం చూసినట్టుగా బేరింగ్ ఎప్పుడైతే అసెంబుల్ చేస్తామో అప్పుడే కార్ట్ నుంచి తీసుకోవాలన్నమాట. ఆ ఇన్నర్ ట్రాక్ అంతా క్లీన్ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఉపయోగిస్తాం అన్నమాట. సో ప్రెస్ చేసే కొద్దీ అది కంటిన్యూస్ ప్రెషర్ అప్లై చేస్తుంది, అసెంబుల్ స్మూత్ అవుతుందన్నమాట. సో ఇది సేఫ్ మెథడ్. మనకి చేతికి యాక్సిడెంట్స్ జరగడం, ఒక్కోసారి హ్యామర్ మన చేతికి తగలటం, బేరింగ్ పాడవటం అటువంటివి కూడా ఎలిమినేట్ అవుతుందన్నమాట. మూడోది వచ్చి థర్మల్ మెథడ్. ఈ థర్మల్ మెథడ్ ఏమవుతుందంటే ఒక బేరింగ్ లెటసే కొంచెం హై టెంపరేచర్‌లో అసెంబుల్ చేయాలనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే బేరింగ్‌ని హీట్ చేయాల్సొస్తుంది. ఇది జనరల్ అప్లికేషన్స్‌కి రాకపోవచ్చు. బట్ మనకి నాలెడ్జ్ కోసం ఈ వీడియో కూడా చూద్దాం మనం. సో ఈ ఈ పర్టిక్యులర్ బేరింగ్‌లో రిక్వైర్మెంట్ ఏందంటే ఇన్నర్ రేస్ వచ్చి 110 డిగ్రీస్ దాకా వేడి చేసి తర్వాత దాన్ని అసెంబుల్ చేయాలన్నమాట. సో దానికోసం ఏం చేశారంటే ఒక ఇండక్షన్ హీటర్‌ని ఉపయోగించి టెంపరేచర్ సెన్సార్ పెట్టారన్నమాట. బట్ ఇక్కడ ఏందంటే రిక్వైర్మెంట్ ఇన్నర్ రేస్ మీద ఎంత కావాలి అని. సో కరెక్ట్ అయిన ఇన్నర్ రేస్‌లో పెట్టి హీట్ చేస్తాం. 110 దాకా వేడయిన తర్వాత ఎప్పుడైతే టెంపరేచర్ 110 ఉన్నప్పుడు అది చేతికి డేంజరస్ కాబట్టి గ్లౌస్ ఉపయోగించుకొని ఆ బేరింగ్‌ని తీసి మనం అసెంబుల్ చేసేదన్నమాట. సో ఇది థర్మల్ మెథడ్ అంటారు. సో ఈ 3 మెథడ్స్ మనం బేరింగ్‌ని అసెంబుల్ చేసేటప్పుడు ఉపయోగిస్తాం అన్నమాట. వేరస్ ఒక బేరింగ్ ఫిక్స్ చేసేటప్పుడు చూసాం. ఒక బేరింగ్‌ని బయటికి ఎట్లా తీయాలి? ఆల్రెడీ ఒక షాఫ్ట్ మీద మౌంట్ అయిన బేరింగ్ మనకి ప్రాబ్లమ్ ఇచ్చింది. అది తీయాలి అంటే ఎట్లా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. దీనికి ఒక మెకానికల్ పుల్లర్ అని చెప్పి అనేది ఇన్‌స్ట్రుమెంట్ ఉందన్నమాట. దాన్ని ఉపయోగించి తీస్తారు. ఇప్పుడు మన డెమాన్‌స్ట్రేషన్‌తో మీకు ఐడియా వస్తుంది. నేను స్పెషల్ నాలెడ్జ్ ఎక్స్‌ప్లనేషన్ ఏమి అవసరం లేదు. అది రొటేట్ చేసే కొద్దీ బేరింగ్ పైకొస్తుందన్నమాట. ఇట్లా మనం అన్‌మౌంట్ చేయడానికి బేరింగ్ పుల్లర్స్‌ని యూజ్ చేస్తాం అన్నమాట. సో హైడ్రాలిక్ మెథడ్ సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ అన్నమాట. సేమ్ కొంచెం పెద్ద సైజ్ బేరింగ్స్‌కి లేకపోతే కొంచెం హెవీ బేరింగ్స్‌కి ఉపయోగిస్తారు. సో మనం ఇప్పుడు ఒక బేరింగ్‌ని మౌంట్ చేయటము, దాన్ని డిసెసెంబుల్ చేయటము, ఎట్లా తీయాలి, ఎట్లా వేయాలి అని చెప్పి చూసాము. మనం జనరల్లీ ఏం చేస్తామంటే ప్రతిసారి అవసరం ఉన్నప్పుడు షాప్‌కి పోయి బేరింగ్ తీసుకొచ్చి మన కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం అసెంబుల్ చేయటం చేస్తాం. ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే బేరింగ్స్ మనం మన వర్క్‌షాప్‌లో స్టోర్ చేసుకోవాల్సొస్తుంది. ఆ స్టోర్ చేసుకునేటప్పుడు మనం ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎట్లా స్టోర్ చేయాలి అనే దాని గురించి నెక్స్ట్ సెషన్‌లో చూద్దాం అన్నమాట. ఈ బేరింగ్‌ని మనం స్టోర్ చేసేది పద్ధతి మీద మన బేరింగ్ పర్ఫార్మెన్స్, లైఫ్ అంతా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం బేరింగ్స్ ప్రాపర్‌గా పెట్టుకున్నామో దానివల్ల లైఫ్ కూడా ఒక 6 మంత్స్ తర్వాత యూజ్ చేసుకోవాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చన్నమాట. ఇంపార్టెంట్ ఏమవుతుందంటే ఒక బేరింగ్ డ్యామేజ్ ఎందుకు అవుతుంది అంటే దాని మీద తుప్పు పట్టిపోవటం, లేకపోతే దాని మీద దుమ్ము రావటం, లేకపోతే మనం హ్యాండిల్ చేసేటప్పుడు దాని మీద స్క్రాచెస్ పడడం, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఒక ఇన్‌కరెక్ట్ స్టోరేజ్ అన్నమాట. ఇన్‌కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. మనం బేరింగ్ నొచ్చి లూజ్‌గా పడేసామనుకోండి, దాని మీద వేరే ఏమైనా వస్తువు పడి దాని మీద స్క్రాచెస్ రావటం అటువంటివన్నీ అవుతుంటాయన్నమాట. సో అవన్నీ ఎలిమినేట్ చేసుకుంటే మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చన్నమాట. ఫస్ట్ మనం ఒక బేరింగ్ ప్యాకేజింగ్. మనం ఎప్పుడు బేరింగ్ కొన్నా కూడా దానికి ప్రతి బేరింగ్‌కి ఒక సెపరేట్ పౌచ్ గాని, ఒక బేరింగ్ కానీ ఇస్తారన్నమాట. ఆ పౌచ్ గాని, బేరింగ్ కానీ ఎప్పుడైతే మనం అసెంబుల్ చేయడానికి రెడీగా ఉన్నామో అప్పుడే దాన్ని ఉపయోగించాలన్నమాట. ఒకవేళ మనం దాన్ని బయటికి తీసి మళ్ళా వేరే పని వచ్చింది, ఇప్పుడు అసెంబుల్ చేయలేకపోతూ ఉన్నాము అంటే దాన్ని ఒరిజినల్ ప్యాకేజింగ్‌లోనే స్టోర్ చేసి పౌచ్‌లో పెట్టి ఒరిజినల్ ప్యాకేజింగ్‌లోనే వేరే ఏం తగలకుండా దాన్ని జాగ్రత్తగా తీసి పెట్టాలన్నమాట. ఒకవేళ ప్యాకేజింగ్ ఓపెన్ ఉంది అంటే దాన్ని ప్రాపర్ పాలిథీన్ కవర్‌లోనే పెట్టాలన్నమాట.
ఎప్పుడైతే ఒరిజినల్ ప్యాకింగ్‌లో పెట్టకుండా బేరింగ్ తీసి బయట ఎక్కడైనా పెట్టేసాము అంటే, అది చాలా సూపర్ఫినిషియల్ సర్ఫేస్ ఉంటుంది కాబట్టి, క్విక్‌గా మాయిశ్చర్‌ని అబ్జార్బ్ చేయటము, లేకపోతే దుమ్ము, ధూళి వచ్చి అక్కడ ఫైన్ సర్ఫేస్‌లో ఇరుక్కుంది అంటే, తర్వాత బేరింగ్ పెర్ఫార్మన్స్‌కి మనకి ఇంపాక్ట్ అవుతుందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే, ఎప్పుడు కూడా గ్లౌస్ అది హై టెంపరేచర్ గాని, లో టెంపరేచర్ గాని ఒక బేరింగ్‌ని హ్యాండిల్ చేస్తున్నాము అంటే, మనం ఒక బేరింగ్ ఒక గ్లౌస్ పెట్టుకొని సో దట్ దాని మీద స్క్రాచ్ పడడం గాని, మన గోరు గీతలు పడడం గాని, అవన్నీ కూడా ఎలిమినేట్ చేయొచ్చనమాట. స్టోరేజ్ లొకేషన్స్ స్టోరేజ్ లొకేషన్ మన బేరింగ్స్ దగ్గరున్నాయి. లెట్ సే ఒక 50 బేరింగ్స్ కొనుక్కొనొచ్చాము. దాన్ని ఎట్లా స్టోర్ చేసుకోవాలి అని చెప్పనేది. సో, యాస్ ఫార్ యాస్ పాసిబుల్ దాన్ని ఒరిజినల్ ప్యాకేజింగ్ కండిషన్‌ని అట్లే ఉండేటట్టుగా పెట్టుకోవాలనమాట. దెన్ టెంపరేచరొచ్చి మనం పెట్టే లొకేషన్ ఎట్లా ఉండాలి అంటే, లెట్ అస్ సే మనం బ బయట పెట్టేసామనుకోండి. పొద్దున పూట ఏమో 40 డిగ్రీలు ఉంటుంది. మన ఆంధ్ర సైడ్ మనకు తెలిసిందే 45 డిగ్రీలు టెంపరేచర్ ఉంటుంది. రాత్రికొచ్చేటప్పటికి 20 డిగ్రీలు అవుతుందన్నమాట. సో, డిఫరెన్స్ వచ్చి ఆల్‌మోస్ట్ 20 డిగ్రీలు అవుతుంది. సో, ఓపెన్ ఏరియాలో ఆర్ యార్డ్‌లలో గాని ఆహ్, బ మనం బేరింగ్స్ పెట్టకూడదు. ఎప్పుడు కూడా ఒక కన్సీల్డ్ ఏరియా ఒక రూమ్‌లో కానీ, ఒక స్టోర్ కానీ, లేకపోతే ఒక బాక్స్‌లో గాని ఈ బేరింగ్స్ పెట్టాలి. ఈ టెంపరేచర్ అనేది హై టెంపరేచర్, లో టెంపరేచర్‌కి డిఫరెన్స్ వచ్చి 8 కంటే ఎక్కువ ఉండకూడదనమాట. సో, ఎక్కువ ఉందంటే ప్రాబ్లమ్ వస్తుంది. సో, మనం ఒక మంచి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, టెంపరేచర్ ఇంట్లో ఎంత ఉంటుంది? 30 ఉంటుంది. మన చల్లబడిందంటే 22, 23కి వస్తుందనమాట. దానివల్ల ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఇల్లు అంటే నేను వర్క్‌షాప్ నుంచి చెప్తున్నాను అనమాట. ఇంకోటేందంటే ఈ వస్తువులు ఆహ్, వైబ్రేషన్ ఫ్రీ. అంటే ఏమవుతుందంటే ఒక బాక్స్‌లో ఒక పక్కన బేరింగ్స్ పెట్టి, ఒక పక్కన ఇంకేదో వస్తువులు పెట్టి మనం ఆ డబ్బాని లాగటం అటువంటివి చేశామంటే, ఆ పక్క వస్తువులు బేరింగ్ మీద పడ్డాయంటే అవి డ్యామేజ్ అయిపోతుందనమాట. సో, రేస్ దాని మీద ఒక హెవీ వస్తువు పడిందంటే మన బేరింగ్ చెడిపోతుందనమాట. ఇంకోటేందంటే దాని మీద ఒక కంటిన్యూయస్ ఫ్లో ఆఫ్ ఎయిర్ అంటే ఓపెన్‌గా పెట్టేసి, దాని మీద గాలి అట్లా వచ్చింది అంటే దానివల్ల తుప్పు పడుతుందనమాట. సో, దీనికోసం ఏం జేయాలంటే సన్‌లైట్ గూడా దీని మీద డైరెక్ట్‌గా పడకూడదు. సో, కిటికీల దగ్గర ఏమైనా ఉన్నాయంటే దానికొక షీట్స్ అటువంటివి పెట్టాలనమాట. సో, ఒక బేరింగ్స్ ఒకదాని మీద ఒకటి పడేయటము, ఒకదాని మీద ఒకటి బై చాన్స్ చేతిలోంచి స్లిప్ అయ్యి కింద పడినా కూడా బేరింగ్స్ డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఏందంటే బేరింగ్స్ మీద ఒక లూబ్రికెంట్స్ కానీ, మన గ్రీస్ గానీ, కందెన గానీ, టర్పెంటైన్ ఆయిల్ గానీ, యాసిడ్స్ గానీ అటువంటివి దాని మీద పడకుండా చూసుకోవాలనమాట. ఎప్పుడైతే అవి పడ్డాయో ఎంటైర్ సర్ఫేస్ డ్యామేజ్ అయిపోతుంది. హ్యూమిడిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. హ్యూమిడిటీ అంటే మన వాయిస్ వినపడుతుందా? హలో! Yes, sir. యాహ్! రైట్. అది ఆహ్, దే చాలా రైట్. సో, హ్యూమిడిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి వర్షాకాలంలో హ్యూమిడిటీ పెరిగిపోతుందనమాట. 90%, 95% అట్లా వచ్చినప్పుడు మనం ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని స్టోర్ చేయకపోయినాము అంటే, ఇవన్నీ తుప్పు పట్టేదానికి ఛాన్స్ ఉందనమాట. సో, ఇవి కూడా మనం మనసులో పెట్టుకొని ఉండాలి. ఒక బేరింగ్ స్టోర్ చేసేటప్పుడు. సో, ఓపెన్ బేరింగ్ ఒక లైఫ్ ఈరోజు నేను బేరింగ్ కొన్నాను. ఎన్ని రోజుల వరకు దాన్ని ఉపయోగించగలను అనుకుంటే, ఒక ఓపెన్ బేరింగ్ తీసుకున్నామంటే దానికి 2 సైడు షీల్డ్ అటువంటివేం లేదు. సింపుల్ బేరింగ్. దానికి ప్రాపర్ ప్రొటెక్టివ్ ఆయిల్ తీసుకొని నేను కొన్న బాక్స్‌లోనే ఉంచి ఏమి ముట్టలేదు అంటే ప్రాపర్ ప్రికాషన్ తీసుకొని ఆల్‌మోస్ట్ 5 సంవత్సరాల దాకా ఆ బేరింగ్‌ని ఉపయోగించొచ్చనమాట. అంటే ఆప్టిమల్ కండిషన్స్ మన హ్యూమిడిటీ మెయింటైన్ చేయటం, టెంపరేచర్ మెయింటైన్ చేయటం, హ్యూమిడిటీ కంట్రోల్ చేయటం అందరికీ కష్టం అది. అదొక ఏసీ ఎన్విరాన్మెంట్, హ్యూమిడిటీ కంట్రోల్డ్ డబుల్ షీల్డ్ బట్ ఏమవుతుందంటే ఈ 10 ఏళ్ళు అనేది స్టాండర్డ్ కాదు ఇది. ఇదేం గోల్డెన్ రూల్ కాదు. బేరింగ్ టు బేరింగ్ అది మారుతూ ఉంటుందన్నమాట. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏందంటే చాలా జనరల్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ షీల్డ్ బేరింగ్ మెటాలిక్ బోత్ సైడ్స్ డబుల్ షీల్డ్ ఉండేది. 2 ఏళ్ల దాకా వాడాలి. సీల్డ్‌కి తేడా ఉందన్నమాట. దానికి 3 ఇయర్స్. సో, బేరింగ్ టు బేరింగ్ ఈ స్టోరేజ్ లైఫ్ కూడా మారుతూ ఉంటుందన్నమాట. సో, ఓవరాల్ తీసుకున్నాము అంటే మనం ఈ 5, 6 పాయింట్స్ మనం దీంట్లో నుంచి పికప్ చేసుకోవచ్చన్నమాట. ఒకటేందంటే ఒరిజినల్ ప్యాకింగ్‌ని ఎటువంటి పరిస్థితిలో కూడా వేరే కండిషన్స్‌కి ఎక్స్‌పోజ్ కాకూడదు. పెద్ద పెద్ద వస్తువులు పెద్ద పెద్ద బేరింగ్స్ మనం హ్యాండిల్ చేసేటప్పుడు దాన్ని హై ఏరియాల్లో పెట్టకూడదనమాట. బై చాన్స్ ఏమైనా తగలటం గానీ, అటువంటివి కింద పడింది అంటే దానికి డ్యామేజ్ అవుతుందనమాట. సో, హెవీ బేరింగ్స్‌ని
యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మన ఫ్లోర్ మీద కానీ లేకపోతే ఫ్లోర్ మీద ఒక ప్లాంక్ పెట్టి దాని మీద కానీ పెట్టాలన్నమాట. బేరింగ్స్ని ఎప్పుడు కూడా ఈ వర్టికల్ పొజిషన్ అంటే ఈ కైండ్ ఆఫ్ పొజిషన్లో పెట్టకూడదు, అంటే స్టాండింగ్ లాగా అనమాట. ఇప్పుడు ఎట్లు కూడా ఫ్లాట్గా పెట్టాలన్నమాట. దాని మీద డైరెక్ట్ సన్లైట్ పడకూడదు, కెమికల్స్ గ్యాసెస్ అటువంటివి ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి. బేరింగ్స్ 5 ఏళ్ల దాకా ఉపయోగించవచ్చు అనమాట. సో ఇదండి నా దగ్గర ఉండేది. సో వన్ లాస్ట్ థింగ్, కోవిడ్ ఇంకా కాలేదు, ఆంధ్రాలో కొంచెం తగ్గినట్టున్నాయి కేసెస్. ఎనీవే ఇంకా అందరూ ప్రికాషన్స్ తీసుకోండి, మాస్క్ వేసుకోండి. నా సైడ్ నుంచి అండి ఇది. ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయి అంటే మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ.